హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈరోజు ఏమంటే ఒక స్పెషల్ వ్లాగ్ చేయబోతున్నాను. మీ అందరూ తెలుసు కదా, నా బర్త్డే నెక్స్ట్ మంత్ ఉంది. సో జూలై 8 నా బర్త్డే. అందుకనేసి ఏమంటే నేనే గిఫ్ట్ చేసుకుందాం అనిపించింది. సో సెల్ఫ్ గిఫ్టింగ్ అనమాట. ఫస్ట్ టైం నా లైఫ్లో సెల్ఫ్ గిఫ్టింగ్. అంటే చిన్న చిన్నవి ఏదో ఒకటి కొనుక్కుంటా ఉంటాను ఇష్టంగా. గిఫ్ట్ నాకు నేను కొనుక్కున్నాను అన్నట్టుగా అలాంటివి ఎప్పుడు ఏం చేయలేదు. సో ఫస్ట్ టైం నా బర్త్డేకి నేను సెల్ఫ్ గిఫ్టింగ్ చేసుకుంటున్నాను. అది ఏం గిఫ్ట్ తీసుకుంటున్నాను ఏంటి అనుకుంటున్నారు కదా. యాక్చువల్గా అయితే నేను ఈ మధ్య అయితే ఏదైనా చిన్నది తీసుకోవాలి అన్నా కానీ నేను వేస్ట్గా మనీ ఖర్చు పెట్టడము, వేస్ట్ వాటికి వేసేసుకోవడము అలా అనేసి నేను చేయట్లేదు. ఆ చిన్నదైనా పెద్దదైనా ఏదైనా కానీ గోల్డ్ లాగా కావాలి అనేసి కోరుకుంటున్నాను అనమాట. సో అది ఒక చిన్న అంటే ఏదో ఒకటి సంథింగ్ అది గోల్డే ఉండాలి అనుకుంటా ఉన్నాను. సో అలా నేను ఈసారి నా గిఫ్ట్ కూడా ఎలాంటిదంటే గోల్డ్లోనే తీసుకుంటున్నాను. సో చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఏం తీసుకుంటానో అంటే అసలు ఐడియా లేదు, కానీ చిన్నదే తీసుకోవాలి పెద్దది కాదు అన్నట్టుగా ఉన్నాను. సో ఇంకోటి ఏమంటే ఈసారి సుదర్శన్ రావట్లేదు. ఇంకా నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను షాపింగ్కి. అది గోల్డ్ షాపింగ్కి, గోల్డ్ కొనుక్కోవడానికి ఇంకా నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను. ఇంకా రెడీ యాప్ని తీసుకెళ్దాము అనేసి అనుకుంటున్నాను. ఇంకా తెలియదు వాళ్ళు వస్తున్నారా రాలేదా అనేసి. ప్రెజెంట్ మాత్రం నేను రెడీ అయిపోయాను, బయలుదేరదాము అనేసి. సో వాళ్ళు వస్తే తీసుకెళ్తారు వాళ్ళని కూడా. వాళ్ళు ఉంటే ఇంకా కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో అట్లా సుదర్శన్ లేకుండా ఇంకా గోల్డ్ షాపింగ్ చేయడం అది నా కోసం నేను సెల్ఫ్ గిఫ్టింగ్ అనమాట. అది ఇప్పటి వరకు అసలు ఎప్పుడు చేయలేదు. సో అందుకే కొంచెం ఏదో కొంచెం టెన్షన్గా, కొంచెం హ్యాపీగా, ఏదో ఏం జరుగుతుందో తెలియనట్టుగా అలా ఉందన్నమాట. సో అట్లా నాకు నేను గోల్డ్ గిఫ్ట్ చేసుకుంటున్నాను. ఇంకోటి ఏ స్టోర్ వెళ్తున్నాను అంటే నా ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేసింది అనమాట, ఒక జ్యువెలరీ స్టోర్. సో దానికి వెళ్తున్నాను. నార్మల్గా వెళ్తూ ఉంటాం కదా, సో అలాంటివి కాకుండా ఇది ఇంకొక జ్యువెలరీ స్టోర్. సో దానికి వెళ్తున్నాను. అది కూడా ఫస్ట్ టైం బెంగళూరులో ఒక జ్యువెలరీ స్టోర్, తెలియని జ్యువెలరీ స్టోర్కి వెళ్ళడం అంటే నాకు తెలియదు అనమాట. చాలా ఫేమస్ అనమాట బెంగళూరులో. సో దానికి వెళ్తున్నాను. ఇంకా సమ్ ఆఫర్స్ కూడా దాంట్లో ఉండబోతున్నాయంట. అందుకనేసి సో ఆఫర్లో ఉంటే ఇంకా మంచిగా ఉంటుంది కదా, అందుకనేసి ఒక మంచి గిఫ్ట్ ఏమైనా తీసుకుందాం అనేసి వెళ్తున్నాను. సో అక్కడ వెళ్ళిన తర్వాత మీకు అన్నీ చెప్తాను, చూపిస్తాను. ఇంకా నేను తీసుకునేదే కాకుండా అక్కడ కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాము అనుకుంటున్నాను. ఆ స్టోర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో మీకు కూడా కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. సో అట్లాంటివన్నీ చూపిస్తాను. సో ప్రజెంట్ అయితే నేను క్యాబ్లో వెళ్దాము అనుకుంటాను. క్యాబ్ బుక్ చేసుకోవాలి. సో అంతే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అన్నీ మీతో మాట్లాడతాను. రారా మంచిగా హాయ్ చెప్పు. హాయ్. అవును, మనం ఎక్కడికి వెళ్తున్నాను చెప్పురా. గోల్డ్. ఎందుకు వెళ్తున్నావు? అది తీసుకోవడానికి. ఏది? తినేదానికా? బర్త్డే గిఫ్ట్ కోసం నేనే కొనుక్కుంటున్నాను ఈసారి. నాకు గిఫ్ట్ బాబా రావట్లా. మీరు సెలెక్ట్ చేయండి, హెల్ప్ చేయండి అంతే. బాబా హలో. టెడ్డా హ్యాపీ. బాబా బాయ్. డోర్ వేసుకొని జాగ్రత్త, లోపల బాబా. క్యాబ్ వస్తుందిరా. ఫస్ట్ టైం క్యాబ్లో బాబా లేకుండా. ఇంతకుముందు ఒకసారి వెళ్ళాం కదా మన ఇద్దరం బనశంకర బాబా టెంపుల్కి. అలా క్యాబ్ బుక్ చేసుకున్నాము. ఇంకా ఇక్కడ నుండి క్యాబ్లో వెళ్ళడం అబ్బాబా ఎందుకు లేండి, ఎన్నిసార్లు చెప్తావు ఆశ అనుకుంటారేమో. ఫస్ట్ టైం వెళ్తున్నాను నిజంగా. ఎప్పుడు సుదర్శన్తోనే వెళ్తాం కదా, అలాంటిది మేము ముగ్గురం ఫస్ట్ టైం వెళ్తున్నాము. ఇంకోటి ఏమంటే మేము వెళ్ళే దారిలో చాలా జరిగాయి. ఇంకా క్లియర్గా నేను కమింగ్ బ్లాగ్స్ షేర్ చేస్తాను ఏమేమి జరిగాయి ఏంటి అనేది. ఇప్పుడు మాత్రం డైరెక్ట్గా మనము స్టోర్కి వెళ్ళిపోదాము. ఇంకా ఎక్కడికంటే ఇది మేము అల్సూర్కి వచ్చాం. ఇది అల్సూర్లో పీసీ చంద్ర జ్యువెలర్స్ అనేసి చాలా ఫేమస్ అనమాట. చాలా బాగుంటాయంట, యూనిక్ కలెక్షన్ ఉంటుందంట. చూద్దాం లోపలికి వెళ్ళి ఎలా ఉంటుంది ఏంటి అనేది. నేను ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి రావడము. నేను ఫస్ట్ టైమే కానీ ఇది చాలా ఓల్డ్ది, 1939 నుండి ఉందన్నమాట. చాలా ఫేమస్ అయిన గోల్డ్ షాప్ ఇది. సో ఇదేమంటే మనకి బెంగళూరులో 3 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మార్థలిలో, అల్సూర్లో, ఇంకోటి వచ్చేసి కోరమంగళలో. ఇంకా ఈ స్టోర్ లోపలికి రాగానే ఎంత మంచిగా రిసీవ్ చేసుకున్నారో, ఎంత బాగుందో యాంబియన్స్ లోపలంతా. ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ ఏమంటారు గోల్డ్ ఐటమ్స్ ఉన్నాయి అనిపించింది. సో చాలా డిజైన్స్ ఉన్నాయి. ఏది తీసుకోవాలి అనేసి అర్థం కాలేదు ఫస్ట్ నాకు యూనిక్ డిజైన్స్.
ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ అండి. ఇదంతా కూడా టోటల్లీ హ్యాండ్ క్రాఫ్టెడ్. ఓకే. మరి ఇవంతా మీనా కలర్ వర్క్ అని చెప్తారు. మరి మన దగ్గర స్టోన్స్ అని ఏమి ఉండదు. ఓకే. ఇదంతా ఫిలిగ్రీ వర్క్. ఇక్కడ చూడండి, ఇదంతా మీకు ఏం లాస్ ఏమి ఉండదు. ఇందులో మీకు లైట్ వెయిట్ ఉంటుంది, హెవీ వెయిట్ ఉంటుంది, అంత రకాలు ఉంటుంది. ఇది లైట్, ఇది కొంచెం మీడియం రేంజ్లో. అంటే హ్యాండ్ క్రాఫ్టెడ్ అంటే ఇది కల్కట్టా ఐటమ్స్ మేడం. ఇదంతా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మందే. ఏమంటే మిషన్ మేడ్ కాకుండా మన టోటలీ అన్ని వెరైటీస్ అంతా జ్యువెలరీస్ హ్యాండ్ క్రాఫ్టెడ్లోనే ఉంటుంది. ఇది 48 grams ఉంది నెక్లెస్. ఇయర్ రింగ్స్ అంతా కలిపి మీకు 60 grams వస్తుంది. ఇది వితౌట్ ఇయర్ రింగ్స్. మన దగ్గర ఇయర్ రింగ్స్ ఉంది, మ్యాచ్ చేసుకోవచ్చు. కొన్ని మందికి ఒక్కొక్కరికి పెద్దది కావాలా, స్మాల్ కావాలంటారులే, అందుకని. ప్లెయిన్ గోల్డ్లో వర్క్మెన్షిప్ చాలా బాగా దొరుకుతుంది. చూడండి, డిఫరెన్స్గా ఉంటుంది వర్క్మెన్షిప్. చూడండి ఎంత బాగుంది. అది ఇంకా బాగుందన్న ఇది. ఇంకా నాకు చూపిస్తున్నారు కదా, తన పేరు ఏమంటే రాధిక. చాలా బాగా రిసీవ్ చేసుకొని ఇంకా చాలా ఓపిక్గా నేను ఏమేమి అడుగుతున్నానో అవన్నీ చూపించారు. విన్నారు కదా, వీళ్ళ దగ్గర యూనిక్ కలెక్షన్ ఉంటుంది, ఎక్స్క్లూసివ్ కలెక్షన్ ఉంటుంది. ఇంకా ఇలా ఉంది ఆ కలర్ గ్రీన్, రెడ్. సో అదంతా ఏమంటే మీనాకరీ వర్క్ అనేసి. ఇంకా ఈ చోకర్ డిజైన్ చూసారు ఎంత బాగుంది. ఇదంతా హ్యాండ్ క్రాఫ్టెడ్ డిజైన్స్. ప్రతి ఒక్క జ్యువెలరీ బ్యాక్ సైడ్ ఏమంటే ఇలా స్టాంప్ వేసి ఉంటారు, హాల్ మార్క్ది. ఇంకా ఇక్కడ ఇంకొక చోకర్ ఉంది, ఎంత బాగుందో, వావ్ అనిపించింది అసలు. చూసారు ఎంత బాగుందో డిజైన్. ఇంకా ఈ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగుంది అనిపించింది. ఇది మీకు కొంచెం ఎక్స్క్లూజివ్ అని. ఇది మీకు ఒక 90 grams ఉంటుంది. ఇయర్ రింగ్స్ అంతా చేసి 110 grams వస్తాయి. చాలా చాలా బాగుంటుంది వెడ్డింగ్ కలెక్షన్స్ అనేసి. ఇది అంతా హ్యాపీకి రెడ్డికి అయితే ఇది బాగా నచ్చేసింది. ఇదే తీసుకోవాలని స్టార్ట్ చేశారు. ఇంకా మీరు ఈ వ్లాగ్ ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ట్రై చేయండి కనీసం. ఎందుకంటే మంచి మంచివి చూపిస్తాను. అసలు ఎక్కడ చూసుంటారు మీరు, నేనైతే ఎక్కడ చూడలేదు ఈ కలెక్షన్ ఇలాంటిది. చాలా బాగున్నాయి, మంచి మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో అవి కూడా మీకు చెప్తాను ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. సో ఇవి చూసారా, అసలు ఈ హ్యాంగింగ్స్ చూసారా, వావ్ అనిపించింది నాకైతే ఇవి చాలా నచ్చాయి. ఇంకా ఇవి తీసేసుకుందామా నా బర్త్డే గిఫ్ట్గా, బాగుంటుంది కదా అనుకున్నాను. ఇది నచ్చిందా? ఒకసారి చూస్తా. ఎన్ని గ్రామ్స్ అన్నా మేడం? ఇది 4.5 ఉంది. 4.5. దీనిలో మేకింగ్ ఛార్జ్ ఇది అప్రాక్సిమేట్గా మీకు 22% వస్తుంది. ఇది ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అని. చూడండి ఇంత లైట్ వెయిట్లో మీకు హెవీగా కనిపిస్తుంది. చూడడానికి హెవీ వెయిట్లా ఉంటుంది. ఫినిషింగ్ అంతా డిఫరెంట్ ఉంటుంది. రోజ్ గోల్డ్ ఫినిషింగ్. ప్రెజెంట్ మీరు సమ్ ఆఫర్స్ ఉన్నాయని చెప్పారు, వాటి గురించి చెప్తారా? ఇది మనది 14 ఇంకా ఆఫర్ షురూ అవుతాయి. ఇది 14 స్వర్ణ మృగయ ఆఫర్ అది. అందులో వచ్చేసి మీకు పర్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ పైన 250 రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది పర్ గ్రామ్ పైన. ప్లస్ మీకు డైమండ్ వాల్యూ పైన 10% డిస్కౌంట్ ఉంటుంది. ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది వేసుకున్నా. సో 14th నుండి ఏమంటే 14th నుండి 23rd జూన్ వరకు ఏమంటే స్వర్ణ మృగయ ఆఫర్ జరుగుతుందంట ఇక్కడ. సో దానికి ఏమంటే 250 రూపీస్ ఫ్లాట్ ఆఫ్ ఉంటుంది పర్ గ్రామ్ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీ. ఇంకా 10% డిస్కౌంట్ ఉంటుంది ఆన్ వాల్యూ ఆఫ్ డైమండ్స్ అండ్ ఆస్ట్రాలజికల్ స్టోన్స్. ఇక్కడ స్పెషాలిటీ ఏమంటే ఆస్ట్రాలజికల్ స్టోన్స్ కూడా ఉంటుంది. సో మనం కన్సల్ట్ చేయొచ్చు, ఆస్ట్రాలజర్ ఇక్కడే ఉంటారు. సో అవైలబుల్ ఉంటారనమాట. అలా వాళ్ళని అడిగి మనకి ఏది కావాలి, ఏది స్టోన్ మనకి బాగుంటుంది, సో అట్లా అడిగి తీసుకోవచ్చు కూడా. ఇంకా 20% ఆఫ్ ఉంటుంది ఆన్ మేకింగ్ చార్జెస్ ఆఫ్ సిల్వర్ జ్యువెలరీ. ఇంకా 24 క్యారెట్స్ గోల్డ్ కాయిన్స్ మీద కూడా 20% ఆఫ్ ఉంటుంది ఈ ఏమంటారు ఈ ఆఫర్లో.
ఇంకా ఈ హారం అయితే నాకు వావ్ అనిపించింది, నిజంగా యూనిక్గా ఉంది. సన్ఫ్లవర్ థీమ్ అనమాట, ఇది చాలా బాగా అనిపించింది. ఇంకా యాపీకి కూడా భలే నచ్చేసింది ఇది. ఇంకా దీని ఇయర్ రింగ్స్ అనమాట, అంటే ఇది దానికి అని కాదు, ఇది సపరేట్గా ఉన్నాయి. మనం జస్ట్ నేను దానికి మ్యాచ్ చేసుకొని వేసుకున్నాను అనమాట. చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో వావ్ అనిపించింది. ఇక్కడ వరకు మీకు చూపించాను కదా, మీరు ఇక్కడ వరకు ఇలాంటివి ఎక్కడైనా వేరే దగ్గర చూసున్నారా? నేనైతే ఎక్కడ చూడలేదు. ఈ మధ్య కొంచెం నేను గోల్డ్ షాప్స్కి వెళ్తూనే ఉన్నాను కాబట్టి ఇలాంటి కలెక్షన్ మాత్రం ఎక్కడ చూడలేదు. ఇక్కడ చాలా యూనిక్గా చాలా బాగుంది అనిపించింది కలెక్షన్ మాత్రము. భలే ఉంది కదా అవి, పింక్ మీ ఫేవరెట్. అన్నిసార్లు తీసుకో అనుకోవద్దు. ఇంత మంచి ఐటమ్స్ మీద మనకి 11% నుండే స్టార్ట్ అవుతాయి మేకింగ్ ఛార్జెస్ మరి ఎక్కువగా అలా ఏమి ఉండదు. 0% ఇంట్రెస్ట్ ఉంటుంది, ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట దీంట్లో. ఇంకా 0% డిడక్షన్, హాల్మార్క్ ఉంటాయి కదా అలాంటి జ్యువెలరీ మీద డిడక్షన్ ఉంటుంది. ఇంకా గోల్డెన్ డ్రీమ్ అనేసి ఒక గోల్డ్ సేవింగ్ స్కీమ్ కూడా నడుస్తూ ఉందంట ఇక్కడ. ఇంకా బైబ్యాక్ గ్యారంటీ ఆన్ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ. ఇంకా లైఫ్ టైం మెయింటెనెన్స్ కూడా అవైలబుల్ ఉందంట ఇక్కడ జ్యువెలరీ మీద. గిఫ్ట్ కార్డ్స్ కూడా ఉంటాయంట. ఇంకోటి ఏమంటే ఫ్రీ జ్యువెలరీ ఇన్సూరెన్స్ కూడా. ఇంకా ఈ నెక్లెస్ అయితే ఎంత నచ్చిందో, టెడ్డీకి అయితే చాలా నచ్చింది, నాకు కూడా చాలా బాగుంది. ఆ బర్డ్ ఉంది దాంట్లో. తర్వాత ఏమంటే నా డ్రెస్కి ఇది చాలా పర్ఫెక్ట్గా ఉందే అనిపించింది. సో ఇదొకటి నచ్చింది అనమాట. ఇంకా ఇది చూసారు ఎంత బాగుందో. ఇక్కడ అన్ని హ్యాండ్ క్రాఫ్టెడే అనమాట, అదే వీళ్ళ స్పెషల్. ఫిలిగ్రీ వర్క్ అంటారు దీనికి. అంటే ఫిలిగ్రీ అంటే మైన్యూట్ గా చేస్తారు చూడండి. ఈ వర్క్ అంతా చూడండి ఫుల్ ఇంత థిన్గా వాళ్ళు చేసింటారు. ఇది ఇక్కడ హ్యాండ్ క్రాఫ్టెడ్ స్పెషాలిటీ. ఇదంతా చూడండి ఇంత ఫిలిగ్రీ వర్క్ అంటారు. వైర్ టైప్ గా అట్లా చేస్తారు. ఎలాగో శ్రావణ మాసం వస్తూ ఉంది. సో ఎలాగైనా అందరు గోల్డ్ కొనుక్కోవాలి అనేసి అనుకుంటారు. వరలక్ష్మి వ్రతం వస్తుంది, సో దానికి అమ్మవారికి గోల్డ్ పెట్టాలి అనుకుంటూ ఉంటారు కదా. సో ఆ చిన్నదో పెద్దదో ఏదైనా కానీ ఇలా మంచి ఆఫర్స్ ఉన్నప్పుడు తీసుకుంటే బెస్ట్. అది కాక ఇంత మంచి కలెక్షన్ ఉంది కదా, మనం ఇష్టంగా ఏదైనా తీసుకోవచ్చు. అన్నీ అసలు ఏది తీసుకోవాలో అర్థం కాదు, అలా ఉన్నాయన్నమాట. ఇంక ఇవన్నీ ఏమంటే వెయిట్లెస్ అంట. ఇవి చాలా ఏమంటే మనం ఎవరికైనా గిఫ్ట్ చేయాలి అట్లాంటివి లేదా మన దగ్గర అంత బడ్జెట్ లేదు, ఏదైనా తక్కువతో తీసేసుకోవాలి అన్నప్పుడు ఇది చాలా మంచిగా అనిపించింది నాకు. నేను వేసుకొని చూపిస్తున్నాను, అది నాకైతే చాలా నచ్చింది. ఇవేమంటే పెండెంట్స్ అనమాట, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కదా పెండెంట్స్. మనం జస్ట్ ఒక చైన్ ఇంకా లేకపోతే ఏదైనా ఉంటాయి కదా. ఇదంతా మీనాకరి. In this you will get variety like Jewish food, the anarchal food like coconut flour. నిజంగా చెప్తున్నాను, నేను నాకు గోల్డ్ మీద అంత నాలెడ్జ్ లేదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి దాని గురించి తెలుసుకోవాలి, దాని గురించి మీకు చెప్పాలి అనిపించింది నాకు. అందుకే అంత బాగా నచ్చాయి ఇక్కడ ఉన్న డిజైన్స్ అన్నీ. సో ఏదో గాడా అంటారంట ఈ డిజైన్స్ని. సో ఈ హారం ఉంది చూసారా, ఫస్ట్ హారం, అదైతే వావ్ భలే ఉంది. ఇంకా దీంట్లో థర్డ్ ఉంది లాస్ట్ది. సో అదైతే కోకోనట్ ఫ్లవర్ది ఆ డిజైన్ అనేసి అన్నారు వాళ్ళు. ఇగో ఇదే నేను చూపిస్తున్నాను. ఇదైతే నాకు చాలా నచ్చింది, భలే ఉంది. ఇది జస్ట్ ఇది ఒక్కటే వేసుకుంటేనే నిండుగా అయిపోయింది. ఎంత కలగా ఉందబ్బా, భలే ఉందే ఇది అనిపించింది. ఆ డిజైనే అట్లా ఉంది అసలు. వావ్, ఇది కూడా చాలా బాగుంది. ఇంక వీళ్ళ దగ్గర అడ్జస్టబుల్ చేసుకుంటాం. ఈ పెండెంట్ ఉంది కదా, ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా చాలా బాగుంది. ఇంకా నేను వేసుకున్న డ్రెస్ పైన అయితే ఇది ఇంకా బాగుంది అనిపించింది. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. సో నాకు ఇది నచ్చింది, సరే వేసుకొని చూద్దాం అనేసి ఇది మీకు చూపిస్తున్నాను. సో చూసారా, నేను అడ్జస్ట్ చేస్తున్నాను. అంటే పైకి కావాలంటే పైకి పెట్టుకోవచ్చు, ఇంకా కింద కావాలంటే కిందకి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట మనం వేసుకున్న అవుట్ఫిట్ పైన. నేను వేసుకోవాలన్నా బ్యాంగిల్ టైప్, దాన్ని చూర్ అంటారంట. సో అదేమంటే మన సైజ్ అంటే ఇప్పుడు 2'4", 2'6", 2'8" అని ఉంటుంది. అదే 2'6" లేదే అనుకుంటాం కదా మన సైజ్, అలా కాకుండా దానికి ఒక స్క్రూ టైప్ ఉంది. మనం జస్ట్ ఎవరైనా ఏ సైజ్ వాళ్ళైనా అది వేసేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది. ఇంకా ఈ నెక్ సెట్ ఇలా ఫుల్గా సెట్ లాగా వేసుకొని చూద్దాము అన్నట్టుగా. ఇంకా ఈ హారం దానికి మ్యాచింగ్గా షార్ట్ అదేమన్నా నెక్లెస్ వేసుకున్నాను. ఇంకా ఈ చూర్ అంటారు కదా, ఇది ఒకటి వేసుకున్నాను. ఇంకా బుట్టకమ్మలు. సో బుట్టకమ్మలు మాత్రం వావ్ ఉన్నాయి అసలు. నాకు ఎప్పటి నుండో బుట్టకమ్మలు తీసుకోవాలని ఇష్టంగా ఉన్నింది. నెక్స్ట్ ఇదేమంటే ఇది కూడా చూరే, దీంట్లో ఏమంటే అదే మీనాకరి డిజైన్ అన్నారు కదా, डिजाइन से నైస్. ये पूरा एडजस्टेबल है आपको. ఓకే. ఇంకా లాస్ట్ అయితే బాగా నచ్చింది నాకు మాత్రం. ఇప్పుడు గోల్డ్ షాప్స్కి వెళ్తాము, అక్కడ ఏమంటే మనము వాళ్ళు వెళ్ళి
అంత మంచి కలెక్షన్ ఉన్నా మనకు చూపించే వాళ్ళు ఉండాలి, వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఉండాలి మెయిన్గా. అది ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఎందుకంటే నేను అక్షయ తృతీయ రోజు వెళ్ళున్నాను కదా, అప్పుడు అసలు ఆ బిజీలో వాళ్ళు ఏమైనా రెస్పాండ్ అవ్వలేదేమో నాకు అర్థం కాలేదు, కానీ ఆ రెస్పాండ్ అవ్వకపోయేసరికి వెళ్ళిపోవాలి అనిపించింది. కానీ వచ్చానే సుదర్శన్ రాక తీసుకొచ్చాడే అన్నట్టుగా నేను తీసుకోవాల్సి వచ్చింది అక్కడ వెయిట్ చేసి మరి. సో అలా అక్కడ నేను ఆ ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా పెండెంట్ సెట్స్ అనమాట, ఇయర్ రింగ్స్ ఉన్నాయి, పెండెంట్ ఉంది. ఇవైతే అసలు యూనిక్ కలెక్షన్, అంతా ఎక్స్క్లూసివ్ కలెక్షన్ ఇక్కడ అంతా. మీరు ఒకసారైనా వచ్చి చూడండి, ఇక్కడ మీకు చాలా నచ్చుతాయి. ఇంకా వీటి ప్రైజెస్ కూడా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి, ఇంకా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి. ఇంకా మేకింగ్ ఛార్జెస్ అంటారా బయట వాటికంటే ఇక్కడ చాలా మేల్ అనిపించింది నాకైతే, వీళ్ళు చెప్తా ఉంటే అలా అనిపించింది. ఇంకా ఇది ఒకటి వేసుకొని చూద్దాము అనిపించింది, టెడ్డీ వాళ్ళకి బాగా నచ్చింది. సో ఇది ఒకసారి ట్రై చేద్దాం అనేది వేసుకున్నాను. సో ఇట్లా ఇది కూడా ఇప్పుడు ఫ్యాషన్ కదా, చాలా ట్రెండ్ ఇది, ఇలాంటివి వేసుకుంటున్నారు. సో దీనికి ఏమంటే ఒక ఫింగర్ రింగ్ కూడా ఇస్తారన్నమాట ఇట్లా. సో అదొకటి అనమాట, ఇది ఒక సెట్ లాగా చాలా బాగుంది ఇది కూడా. నెక్స్ట్ బ్యాంగిల్స్కి వెళ్ళిపోదాం. ट्रेडिशनल होता है हमारा बंगाली लोगों का, तो जब शादी के बाद पहनते हैं ये वाइट कलर आके आपको शंख रहता है ना, शेल से प्योर जो ओरिजिनल शेल से बना रहता है, प्योर शेल, ये प्योर शेल का है वो। ये शेल के अंदर ये डिजाइन्स बनाते हैं, ये कट करके बनाते हैं वो। ओके, ओरिजिनल शेल। ये शंख का प्राइस रहता है, गोल्ड का तो सेपरेट, शंख का रहता है। ऑर्डर करेंगे तो आपको साइज के हिसाब से बना के दे सकते हैं। ఇది మన సైడ్ ఎవరు వేసుకోరు, బెంగాలీ సైడ్ వాళ్ళు అది వాళ్ళ ట్రెడిషన్ అనమాట. మ్యారేజ్ అయిన వాళ్ళు తప్పకుండా వేసుకోవాలి, ఒక రెడ్ కలర్ బ్యాంగిల్ అంటూ ఇట్లా అంటూ అవి అనమాట ఇవి. సో ఇవేమంటే ప్యూర్ షెల్ అంట. సో షెల్ ప్రైస్ వేరు ఉంటుంది, ఇంకా దాంట్లో గోల్డ్ ఉంది కదా దాని ప్రైస్ వేరు ఉంటుంది. ఇదేమంటే లోపలంతా ఐరన్ ఉంటుందంట, పైన అంతా గోల్డ్ ఉంటుందంట. ఇది కూడా ఒక ట్రెడిషన్ అంట, నార్త్ సైడ్ వాళ్ళు, బెంగాలీ వాళ్ళు, సో అట్లాంటి వాళ్ళు వేసుకుంటారంట ఎక్కువగా. సో దాంట్లో కూడా ఎక్స్క్లూసివ్ కలెక్షన్ ఉంది, మనం కూడా స్టైల్గా వేసుకోవాలంటే వేసుకోవచ్చు తీసుకొని. ఇంకా కడియం టైప్లో కూడా ఇది ఉంది, దీంట్లో ఐరన్ ఎక్కువ ఉంటుందంట, సో గోల్డ్ తక్కువ ఉంటుంది. ఇది చూసారా ఎంతో బాగుందో, खारू बोलते हैं, ग्लास खारू। ट्रेडिशनल पहनते हम शादी के टाइम में, ये लोग पहनते हैं हमारा। సో మ్యారేజెస్ అవుతాయి కదా, సో అలాంటప్పుడు వేసుకుంటారంట. ఎంతో బాగుందో खारू అంటారంట దాన్ని. ఇంకా దాంట్లో కూడా మంచి మంచి వెరైటీస్ रेगुलर वेयर के लिए वैक्स रहता है, వ్యాక్స్ वैक्स रहता है। ओके, ये रेगुलर के लिए अच्छा रहता है, देखने में आपको सॉलिड जैसा दिखता है, लाइट वेट रहेगा, लाइट वेट है, लेकिन ग्रामेज कम है इसका। स्टार्टिंग आपको 10 ग्राम से लेकर 11 ग्राम तक स्टार्टिंग है आपको। ఇది చూడడానికి పెద్ద పెద్ద కడియాల్లాగా, ఓ మై గాడ్ ఎంత బరువుగా ఉంటుందో అనిపిస్తుంది కదా, కానీ చాలా లైట్ వెయిట్ ఉంది. ఇంకోటి ఏమంటే దీంట్లో గోల్డ్ తక్కువ ఉంటుంది గ్రామ్స్, ఇంకా వ్యాక్స్ వేసి ఏదో చేస్తారంట. సో డైలీ యూస్కి చాలా మంచిదంట అట్లా. ఇంకా ఇవి కూడా అలాంటివే అనమాట, చాలా మంచిగా ఉన్నాయి డిజైన్స్ అయితే. బ్యాంగిల్స్ అయితే వావ్గా ఉన్నాయి. ఇంకా మనకి ఆ మోడల్ నచ్చింది, కానీ మనకి మన సైజ్ లేదు, సో మనం ఆర్డర్ చేసుకొని కూడా వీళ్ళ దగ్గర తెప్పించుకోవచ్చు. इसमें भी बहुत वैरायटी मिल जाएंगे आपको। इसको क्या बोलते हैं? मानताशा बोलते हैं। मानताशा। आप एक ट्राई करके एक वीडियो लीजिए। ఈ సెక్షన్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది, అసలు నేనైతే ఎప్పుడూ చూడలేదు, ఎక్కడ చూడలేదు, మనం అసలు యూజ్ చేయము. చాలా బాగున్నాయి, మనం కూడా తీసుకోవచ్చు, ఏం కాదు. అదే మనం వేసుకోకూడదు, బెంగాలీ వాళ్ళే వేసుకోవాలి అట్లాంటివి ఏం లేదనమాట, వేసుకోవచ్చు. చాలా బాగున్నాయి, యూనిక్ కలెక్షన్ అనమాట, మీరు ట్రై చేయొచ్చు ఇక్కడ అసలు ఇలాంటివన్నీ. ఒకవేళ మా సుదర్శన్ నాతో పాటు వచ్చి ఉంటే ఏమని ఉంటాడంటే, బుజ్జు నువ్వు చంద్రముఖి అయిపోతున్నావు బుజ్జు, పద ఇంటికి వెళ్దాం పదా అనేసి అని ఉంటాడు. నాకు మా సుదర్శనే గుర్తుకొస్తున్నాడు వీటిని అన్నింటినీ చూస్తుంటే. ఇంకోటి ఏమంటే యాపీకి అసలు గోల్డ్ షాప్స్ అంటే భలే బోరింగ్, అసలు అమ్మ గోల్డ్ షాప్ అంటేనే వద్దు 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 అనేది. అలాంటిది ఇక్కడ ఎంత ఎంజాయ్ చేస్తూ ఉందంటే, అన్నీ అంటే కొత్త కొత్తగా ఉన్నాయి కదా, అవన్నీ చూసి ఎంజాయ్ చేస్తూ ఉంది, అన్నీ వేసుకొని చూసుకుంటా ఉంది. అబ్బాబా ఎందుకులేండి, ఇంకా ఇది కూడా భలే ఉంది. ఇక్కడ అసలు ఇదిగో ఈ నెక్ పీస్ ఎంత బాగుందో, యూనిక్గా ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. ఇది కూడా నచ్చింది నాకు. సో ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి. ఇంకా వెడ్డింగ్ కలెక్షన్ అది చెప్పనవసరం లేదు, చాలా బాగున్నాయి. ఇంకా మ్యారేజెస్ ఉన్నాయి, సో అట్లా ఇక్కడ వచ్చి షాప్ చేయొచ్చు. ఇంకా ఇప్పుడు ఫింగర్ రింగ్స్ చూద్దాము. సో ఆ సెక్షన్కి వెళ్ళిపోదాం. ఇంకా ఇంకా బాగున్నాయి ఇవైతే అస్సలు. ओके एंड दिस इज एक्चुअली क्या है कि आप वेडिंग पर्पस के लिए ओकेशन के लिए पहन सकते हैं कभी कभार जाने का, ठीक है। हमारा न्यू कलेक्शन भी है। ఇంకా ఈ రింగ్స్ చూడగానే నాకు సుదర్శన్ రీసెంట్గా కొనిచ్చారు కదా, అలాంటివే గుర్తుకొచ్చాయి. ఇక్కడ తీసుకొచ్చుంటే ఇంత పెద్దవి ఇంకా కొనిచ్చుంటాడేమో మా సుదర్శన్ అనేసి అనుకున్నాను, ఎందుకంటే ఇవి చాలా యూనిక్గా ఉన్నాయి, పెద్ద పెద్దవి భలే ఇష్టంగా ఉంటాయి నాకు, పెద్ద పెద్ద ఇలాంటి రింగ్స్ అనమాట.
ఇంకా ఇవి చూడడానికి పెద్ద పెద్దగా అనిపిస్తున్నాయి, మనకి 7 to 8 grams వచ్చేస్తాయి. సో ఇలాంటి డ్రెస్సెస్ మీద అంటే గ్రాండ్గా మనం ఎక్కడైనా వెళ్తున్నాం, ఏదైనా ఈవెంట్స్కి వెళ్తున్నాము, ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నాయి, సో అలాంటప్పుడు పట్టు శారీస్ పైన ఇట్లాంటివి ఒక్క రింగ్ వేసుకుంటే చాలా 10 రింగులు వేసుకొని అవసరమే లేదు అనిపించింది. ఎంత బాగున్నాయో. ఇంకా అవి చూస్తుంటే ఆ డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి అసలు. కాకపోతే ఇవన్నీ ఎక్స్క్లూసివ్ కలెక్షన్ కాబట్టి మేకింగ్ ఛార్జెస్ కొద్దిగా దీనికి తగ్గట్టు కొంచెం ఎక్కువే ఉంటాయి. కాకపోతే మనకి ఆఫర్స్ ఉన్నాయి కదా, సో దానివల్ల మనకి ఏమంటే తగ్గుతాయి కూడా అనమాట. సో హ్యాపీగా తీసుకోవచ్చు. ఇంకా ఈ యాపీకి వేస్తూ ఉంటే ఏది వేసినా సరిపోతున్నాయి. నేను నెక్లెస్ వేసి కూడా చూసాను, అదేమో ఆ క్లిప్ మిస్ అయినట్టుంది. సో యాపీకి ఎలాంటి వేసినా సరిపోతుంది. అంత పెద్ద రింగ్ యాపీ ఫింగర్కి వేస్తే కూడా నార్మల్గా ఉంది యాపీకి, అదే అనిపించింది అక్కడ నాకు. ఇంకా బయట వెళ్ళినప్పుడు ఇలాంటి స్టేట్మెంట్ పీసెస్ ఏమంటే ఒకటో రెండో కనిపిస్తాయి. అసలు మనకి లక్ అనమాట, మంచిది కనిపించినట్టు తీసుకోవాలి అన్నట్టుగా. ఇక్కడ ఏమంటే అదే పనిగా అవే ఉన్నాయి, ఎన్ని ఉన్నాయో అసలు. సో మనం హ్యాపీగా ఏది కొంటే తీసుకోవచ్చు. ఇంకా ఈ రింగ్ చాలా బాగుంది, డిఫరెంట్గా అనిపించింది, చాలా బాగుంది. అది ఆ డిజైన్ అదంతా గ్రాండ్గా కనిపిస్తాయి. ఇంకా అవే కాదు, చిన్న చిన్న ఫింగర్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళిపోదాం. ఇదేమంటే చాంద్ బాలి సెక్షన్ అనమాట. ఇక్కడ ఎన్ని కలెక్షన్ ఉన్నాయో చాంద్ బాలి ఇయర్ రింగ్స్. ఇప్పుడు చాలా ఫ్యాషన్ కదా, చాలా ట్రెండ్ అది. ఎక్కడ చూసినా చాంద్ బాలి ఇయర్ రింగ్స్ కనిపిస్తూ ఉంటాయి. సో అలాంటిది ఏమంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి, నేను ఎక్కడో ఒకటో రెండో అట్లా ఎక్కువ మోడల్స్ ఎక్కడో చూడలేదన్నమాట నేను వెళ్ళిన దగ్గర. ఇక్కడ మాత్రం చాలా బాగా అనిపించాయి. ఎన్ని మోడల్స్ ఉన్నాయి, దీని ఇన్ని ఉన్నా కానీ ఒక ప్రాబ్లమే అనిపించింది నాకు. ఏది సెలెక్ట్ చేయాలో కూడా తెలియలేదు నాకు. ఏదైనా ఒకటి వేసుకొని చూద్దాము అనేసి చూస్తూ ఉన్నాను. ఎంత బాగున్నాయో అసలు. అది ఇవేమన్నా చూడగానే పెద్ద పెద్దగా లావుగా ఉన్నాయి అనుకుంటున్నారు కదా, చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. చాలా తక్కువ గ్రామ్స్లోనే మనకి ఇంత పెద్దవి కూడా వచ్చేసాయి అనమాట. ఇంకా నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది, నా ఫేస్కి పెద్ద పెద్దవే మ్యాచ్ అవుతున్నాయి. ఇంతకుముందు నేను జస్ట్ స్టడ్స్ వేసుకునేదాన్ని అంతే, నా ఫేస్కి పెద్ద పెద్దవి బాగుండవు, నచ్చవు, మ్యాచ్ అవ్వవు అనుకుంటా అని ఫీల్ అవుతూ ఉండేదాన్ని. కాదు, నా ఫేస్ అంటే ఇప్పుడు కొంచెం ఫేస్ లడ్డుగా అయింది కదా, అందుకనే ఏమో తెలీదు, ఇలాంటివి హ్యాంగింగ్స్ పెద్ద పెద్దవే మ్యాచ్ అవుతున్నాయి అనిపించింది. ఇంకా ఇవి చూసారా, వావ్ కదా. ఇంకా దీన్ని ఏదో అన్నారనమాట, ఫుల్కా. ఇంకా ఇది చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. నాకు ఏమంటే కరెక్ట్గా సెట్ కాలేదు, చాలా జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట. నేను జస్ట్ ఊరికే కొద్దిగా వేసుకొని తీసేసాను. ఇంకా ఇక్కడ చూసారా ఇయర్ రింగ్స్ ఎంత పెద్ద. ఇంకా నేను మధ్యలో ఒకటి వేసుకొని చూపించాను మీకు ఆల్రెడీ. సో అవి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. ఇదైతే ఎంత బాగా నచ్చిందో నాకు, వావ్ అనిపించింది. ఇది తీసేసుకుందామా అనిపించింది. నేను ఆల్రెడీ 2 సెలెక్ట్ చేసుకున్నాను కదా, ఇది ఒక థర్డ్ అనమాట. ఈ 3 నచ్చాయి నాకు. సో 3 సెలెక్ట్ చేసుకున్నాను దీంట్లో. ఇంకా ఇవేమంటే నేను ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయ్యేటప్పుడు ఇంటి దగ్గర ఒకటి వేసుకున్నాను, చూసారు స్టార్ట్స్ లాగా పెద్దది ఇట్లాంటివి. సో అట్లాంటివి డిజైన్స్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చి చూసుకుంటే ఎంత నాకు ఇలాంటివి అంటే ఇష్టం. ఇంతకుముందు పెద్ద పెద్దవి వేసుకోవాలంటే చాలా ఇష్టం. ఇట్లాంటివి మెయిన్గా ఇయర్ నిండా ఉంటుంది, హ్యాంగ్ కాకుండా ఇలా స్టడ్ లాగా ఉండేటివి. సో దాంట్లో కూడా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. ఇంకా ఇవన్నీ ఏమంటే చిన్నపిల్లల సెక్షన్ అనమాట, కిడ్స్ సెక్షన్. ఇక్కడ చిన్నపిల్లలకి కావాల్సిన రింగ్స్, బ్యాంగిల్స్, పాపిడి పిల్లలు చూసారు అక్కడ, అవి కూడా ఉన్నాయి. అన్నీ ఉన్నాయి అనమాట, ఎవరికి కావాల్సినవి అన్నిటికీ ఉన్నాయి ఇక్కడ. ఈ ఫింగర్ రింగ్ చాలా నచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఫైనల్గా మనం డైమండ్ సెక్షన్కి వెళ్ళిపోతాం. సో డైమండ్స్ ఉన్నాయి. అబ్బబ్బబ్బా ఎందుకులేండి ఆశ, మరి నువ్వు ఎక్కువ ఎగ్జైట్ అయిపోతున్నట్టున్నావు అనుకుంటున్నారేమో. అస్సలు కాదు, మీరు కూడా వచ్చారంటే ఇట్లే ఫీల్ అవుతారు. ఇక్కడ కలెక్షనే చాలా డిఫరెంట్ ఉంది. సో అన్నీ చూశాను, ఇంకా ఒక్కటి నచ్చింది. ఇది కొంచెం గోల్డ్తో పేరపైంది, సో చాలా బాగుంది అనిపించింది. అంత డైమండ్సే కాకుండా అది వేసుకొని చూద్దాం అనేసి తీశాను. ఇంకా గోల్డ్ గురించి కనుక్కున్నప్పుడు డైమండ్స్ గురించి కూడా కనుక్కోవాలిగా. సో ఈ డైమండ్స్ అన్ని సర్టిఫైడ్ అనమాట, ఫ్రీ ఇన్సూరెన్స్ అవైలబుల్ అనమాట డైమండ్ జ్యువెలరీ పైన కూడా. ఇంకా 4 C's ఆఫ్ డైమండ్స్ ఉంటాయి ఇక్కడ. 4 C's అంటే కట్, క్లారిటీ, కలర్, క్యారెట్ వెయిట్. సో ఆ 4 C's గురించి కూడా నేను ఆ మెయింటెనెన్స్ గురించి దాని గురించి తెలుసుకుంటున్నాను ఇక్కడ. ఇంకా ఇక్కడ జ్యువెలరీ ఆ ఫినిషింగ్ కానీ ఎంత బాగుందో, చాలా బాగా అనిపించింది. ఆ డిజైన్, ఆ మోడల్ చాలా బాగుంది. ఇంకా మన ఇయర్ రింగ్స్ కూడా సపరేట్గా కూడా తీసుకోవచ్చు, ఇట్లే ఫుల్గా తీసుకోవాలా సెట్ లాగా అంటూ కూడా ఏం లేదనమాట. సో మనం ఆ హారం సపరేట్గా తీసుకోవచ్చు, ఆ నెక్ సెట్, లేదా ఇయర్ రింగ్స్ కూడా సపరేట్గా తీసుకోవచ్చు, లేదంటే 2 కలిపి కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏమంటే ఈ చోకర్ టైప్ ఉంది, ఫుల్ నెక్కి కవర్ అయిపోయింది. వెడ్డింగ్ కలెక్షన్ అంట, ఎంత బాగుందో, వావ్ అనిపించింది. ఇదైతే చాలా బాగుంది అసలు. Yeah, all diamonds are VVS clarity and GH color. Okay. And all cuts are available here. Okay. Yes, it will starting from VVS 1, VVS 2 like that. Okay. IF clarity. In solitaire, it will get IF clarity, VVS 1 and everything. You get GI certified also for solitaires. And these are third party insurance you get. Okay. And 1 year free insurance also you get for our side. Okay. For every purchase.
ఇంకా మనం ఎక్కడ డైమండ్స్ కొనుక్కున్నా ఇలా అథెంటిసిటీ సర్టిఫికేట్ అనేది మస్ట్ అనమాట, అది తీసుకోవాలి. With other brands, ours is the diamond are charging around 60,000 per carat. ఓకే. The same color clarity, GH color and VVS clarity. ఇంకా డైమండ్ జ్యువెలరీ కూడా చాలా కలెక్షన్ ఉందన్నమాట. పెండెంట్స్ ఉన్నాయి, మంచి మంచి చైన్స్ ఉన్నాయి. సో మనం నార్మల్గా గోల్డ్ చైన్స్ మీద ఈ పెండెంట్ వేసేసుకోవచ్చు. సో అవి ఇంకా ఇయర్ రింగ్స్ మాత్రం చాలా బాగా అనిపించాయి. నాకు దీంట్లో 2 నచ్చాయి అనమాట. సో ఈ 2 అందుకే చూపిస్తున్నాను మీకు. ఇంకా ఈ రింగ్ కనిపించింది, భలే ఉంది అనేసి అడిగాను. నవరత్న రింగ్ అంట డైమండ్స్లో. సో ఆ చుట్టూరు డైమండ్స్, ఇంకా మధ్యలో నవరత్నాలు, అవి కూడా భలే ఉన్నింది. ఇంకా అది కూడా జస్ట్ అలా వేసుకొని చూపిస్తున్నాను మీకు ఎలా ఉంటుందో అనేసి. ఇంకా ఈ రింగ్ మాత్రం వావ్ అనిపించింది, సింపుల్గా చాలా బాగుంది కదా. వీటిని అన్నింటిని కాక్టైల్ రింగ్స్ అంటారు. ఇంతకు చూపించిన పెద్ద పెద్ద రింగ్స్ అని అవి కూడా కాక్టైల్ రింగ్స్ అంటారు. సో ఇవన్నీ చాలా యూనిక్గా ఉంటాయి అన్నమాట. మనము ఒక్కటి వేసుకుంటే చాలు, నిండుగా అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ బ్లాక్ బీడ్స్ కూడా ఉన్నాయి. సో నా ఫేవరెట్ బ్లాక్ బీడ్స్ అనమాట. అది ఎట్లా మిస్ అయ్యానబ్బా అనుకున్నాను. సో బ్లాక్ బీడ్స్, డైమండ్ బ్లాక్ బీడ్స్, ఇవి కూడా దీని పెండెంట్స్ అని డిఫరెంట్గా చాలా బాగుంది. ఇంకా బ్లాక్ బీడ్స్లో ఏమంటే ఇది నచ్చింది అనమాట. జస్ట్ వేసుకొని చూశాను, ఇది భలే ఉంది, సింపుల్గా ఉంది. రోజ్ గోల్డ్లో వచ్చిందన్నమాట అది. ఇంకా ఇక్కడ ఏమంటే మన ఛానల్ నుండి, అంటే మన వీడియో, ఇప్పుడు ఈ వీడియో పెడతాను, మన సబ్స్క్రైబర్స్, మన వ్యూవర్స్, మన ఫ్రెండ్స్ చూస్తారు కదా, ఇక్కడికి వచ్చి షాప్ చేశారనుకోండి, ఆ వీడియో ఇక్కడ వీళ్ళకి చూపించారనుకోండి, అప్పుడు మీకు మేకింగ్ ఛార్జెస్ పైన ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ ఇస్తారంట. సో మంచి ఆఫర్ ఇచ్చారు కదా మన వాళ్ళకి. ఇక్కడ అన్నీ మీకు ఏం కావాలంటే అన్నీ దొరికిపోతాయి. మీకు ఒకవేళ కావాలి, ఏమైనా గోల్డ్ తీసుకోవాలి అనుకుంటున్నారు, డైమండ్స్ తీసుకోవాలి అనుకుంటున్నారు అంటే మాత్రం ఇక్కడ జస్ట్ విజిట్ అయ్యి చూడండి. ఇంకా ఇక్కడ 3 బ్రాంచెస్ ఉన్నాయి బెంగళూరులో అయితే. ఇక్కడ కల్కటాలో ఉందనుకుంటా, ఇండియాలో కల్కటాలో, ఇక్కడ మళ్ళీ గోర్గాన్లో ఉంది. అంతే. మన హైదరాబాద్లో పెట్టాలని ప్లాన్ చేస్తున్నారంట. ఇక్కడ యాంక్లెట్స్ కూడా ఉన్నాయి. నేను మళ్ళీ అవి ట్రై చేయాలి అనుకున్నాను, మర్చిపోయాను దాని గురించి. ఇంకా మనము వీళ్ళ దగ్గర ఏమంటే ఆన్లైన్లో కూడా మనము ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. నేను www.pcchandraindia.com అనేసి ఒక లింక్ కూడా ఉంటుంది, డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి మీరు కావాలంటే. డిస్ప్లే కూడా చేస్తాను ఇక్కడ నేను మీకు. సో వాళ్ళ దగ్గర మనము ఆర్డర్ పెట్టుకున్నామంటే 7 డేస్లో మనకి ప్రోడక్ట్ డెలివరీ చేసేస్తారు. షోరూమ్ అడ్రస్ అంత డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీకు కావాలంటే చెక్ చేయొచ్చు. సో ఇక్కడ అంతా మా షాపింగ్ అంతా అయిపోయింది. ఇంకా మేము ఆటో బుక్ చేసుకున్నాం. వీళ్ళకి ఏమంటే ఈసారి క్యాబ్ వద్దంట, ఆటో కావాలంట. సో ఆటో బుక్ చేసాము. సో ఆటోలో ఇంటికి వెళ్ళిపోతాం. ఇంకా నేను నెక్స్ట్ వ్లాగ్లో ఏమేమి జరిగింది ఏంటి అనేది అంతా కంప్లీట్గా కమింగ్ వ్లాగ్స్లో షేర్ చేస్తాను. ఇంకా నాకు మాత్రం ఈ స్టోర్ వదిలి రాబుద్దే కావట్లేదు. ఆటోలో కూర్చొని కూడా దాన్నే వీడియో తీసుకుంటున్నాను. ఇంకా స్టాఫ్, మేనేజర్ చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు, చాలా ఓపిక్గా అన్నీ చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళందరికీ. ఇంకా ఇలాంటి వ్లాగ్ మన ఛానల్లో ఫస్ట్ టైం అనుకుంటాను. ఇంకా మీ అందరికి ఇంట్రెస్టింగ్గా ఉండిందా లేదా అనేది కూడా కామెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా ఇలాంటి వ్లాగ్స్ చేసేదా వద్దా అనేది కూడా కామెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఒకవేళ మీకు యూస్ఫుల్ అనిపించిందంటే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. సో ఇక్కడితో ఈ వ్లాగ్ ఏం చేసేస్తాం. అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను, యూస్ఫుల్గా ఉంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.